శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయము. బాబా తన భక్తులను షిరిడికి రప్పించుకొనుట. లాలా లక్ష్మీచంద్, బురహాన్పూర్ మహిళా మేఘశ్యాముడు. బాబా తన భక్తులను షిరిడికి రప్పించుట. శ్రీ సాయి అనంతుడు. చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు నివసించును. వారు సర్వాంతర్యామి. వేదజ్ఞానమందు ఆత్మ సాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యముండుటచే వారు సద్గురువులు అనిపించుకొనుట సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులనెవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావు పుట్టుకలను రెండింటిని దాటించును. కాబట్టి వారందరికంటే దయార్థ హృదయుడు. సాయిబాబా అనేక సార్లు ఇట్లు నుడివిరి: నా మనుష్యుడు ఎంత దూరంననున్నప్పటికీ, 1000 క్రోసుల దూరంననున్నప్పటికీ, పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినట్టులా అతనిని షిరిడీకి లాగెదనను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందాం. లాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయం నందును, తదుపరి రాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమాస్తగా ఉద్యోగము చేసింది. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించింది. శాంతక్రజ్లో కిస్మిస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతోనున్న ఒక ముసల్వానిని చుట్టూ భక్తుల గుంపులు కూడి ఉన్నట్లు చూచింది. కొన్నాళ్ళ తర్వాత దాసగని కీర్తన వినుటకు తన స్నేహితుడకు దత్తాత్రేయ మంజునాథ్ బీజూర్ ఇంటికి వెళ్ళింది. కీర్తన చేయనప్పుడు దాసగను బాబా పటంను సభలో పెట్టుట ఆచారం. స్వప్నంలో చూచిన ముసల్వాని ముఖ లక్షణములు ఈ పటంలో నున్నవానికి సరిపోయింది. కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూచినట్టులా గ్రహించింది. పటము దాసగన్ కీర్తన, తుకారాం జీవితము, అప్పుడు దాసగన్ చెప్పుచున్న హరికథ ఇవన్నీ మనస్సున నాటి లక్ష్మీచందు షిరిడీ పోవుట ఉవ్విల్లూరుచుండెను. సద్గురుని వెతుకుటలోను ఆధ్యాత్మిక కృషి ఎందును దేవుడు భక్తులకు సహాయపడునన్నది భక్తుల అనుభవం. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడకు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి షిరిడికి వచ్చేదవాయని అడిగాను. అతని ఆనందం నాకు అంతు లేకుండా షిరిడికి పోవలనని నిశ్చయించుకున్నాను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాటు అన్నీ చేసుకున్న పిమ్మట షిరిడీకి పయనమయ్యాను. రైల్లో నతడును స్నేహితుడగు శంకర్రావును భజన చేసిరి. సాయిబాబాను కూర్చి తోటి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పిరి. కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవలనని అనుకొని, కానీ ఆ గ్రామ పరిసరములను, ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయమును మరిచెను. షిరిడి సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకొని తమ గుర్రము బండి వెంట పరిగెత్తుకొని వచ్చుచుండెను. అతడు బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తన పక్షమున బాబా కర్పింపుమని చేయుడని కోరాను. జామ పండ్లను కొనవాలని అనుకొనుట, ఆ విషయమే మరుతుట, ముసలమ్మను కలుసుకొనుట, ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికి ఆశ్చర్యమును కలగజేసింది. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూసిన ముసలివాని బంధువై ఉండవచ్చును అనుకుని అంతలో బండి షిరిడి చేరారు. వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించారు. పూజా సామగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను యుచిత రీతిన పూజించారు. లక్ష్మీచంద్ మనస్సు కరిగింది. బాబాను చూచి చాలా సంతోషించింది. సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతసించున్నట్టులా బాబా పాదంలో చూసి సంతసించింది. అప్పుడు బాబా ఇట్లనను: టక్కరివాడు దారిలో భజన చేయును, నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండును, ఇతరులను అడగనేలా,
మన కండ్లతోడ సమస్తము చూడవలను. ఇతరులను అడగవలసిన అవసరమేమి? నీ స్వప్నం నిజమైందా కాదా అనున్నది ఆలోచించు. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని షిరిడి దర్శనం చేయవలసిన అవసరమేమిటి? హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరిందా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకి సంగతులను ఎటలు తెలుసునని అతడు ఆశ్చర్యపడెను. ఇందులో ముఖ్యంగా గమనింపదగినది, బాబా దర్శనము కొరకు కానీ, సెలవు రోజు అనగా పండగ దినము గడుపుట కానీ, తీర్థయాత్రకు పోవుటకు కానీ అప్పు చెయ్యరాదని బాబా అభిప్రాయం. సాంజ ఉప్మా. మధ్యాహ్న భోజనముకు కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదంగా నిచ్చాడు. అది తిని లక్ష్మీచందు సంతసించాడు. ఆ మరుసటి దినం కూడా దాన్ని ఆశించాడు. కానీ ఎవ్వరునూ సాంజా తేలేదు. అతడు సాంజాకై కనపట్టుకొని ఉండెను. 3వ రోజు హారతి సమయమందు బాబుసాహెబ్ జోగు ఏమి నైవేద్యం తీసుకొని రావాలని బాబాను అడిగాను. సాంజా తీసుకొని రమ్మని బాబా చెప్పాను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చారు. లక్ష్మీచందు చాలా ఆకలితో నుండెను. అతని వీపు నొప్పిగా నుండెను. బాబా ఇట్లనను, నీవు ఆకలితో నుంట మేలైనది, కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకుంది. బాబా తన మనస్సును కనుగొనని లక్ష్మీచందు 2వసారి ఆశ్చర్యపడింది. బాబా ఎంత సర్వజ్ఞుడు! దోష దృష్టి. ఆ సమయంలోనే లక్ష్మీచందు చావడి ఉత్సవమును చూచింది. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుతున్నాను. ఎవరిదో దోష దృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగిందనుకొని ఆ మరుసటి ఉదయము లక్ష్మీచందు మసీదుకు పోగా బాబా శ్యామంతో ఇట్లని, ఎవరిదో దోష దృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మీచందు మనస్సులో నేమి భావించుచుండెనో అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధంగా సర్వజ్ఞతకు కారుణ్యంనకు కావలసినన్ని నిదర్శనంలో కని లక్ష్మీచందు బాబా పాదములపై పడి, మీ దర్శనము వలన నేనెంతో సంతోషించుతుంది. ఎల్లప్పుడూ నా యందు దయా దాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము. నాకు ఈ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవం లేదు. నా మనసు ఎల్లప్పుడూ మీ పాద పూజ ఎందు, మీ భజన ఎందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షం చే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక. నేను ఎల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషంతో నుందునుగాక అని ప్రార్థించాను. బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచందు సంతోషంతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చాను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా నుండెను. షిరిడీకి పోవ పరిచితుల ద్వారా పూలమాలలు, కర్పూరము దక్షిణ పంపుచుండెను. బురహాన్పూర్ మహిళ ఇంకొక పిచ్చుక భక్తురాలు వృత్తాంతము చూచెను. బురహాన్పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనపడి గుమ్మం వద్దకు వచ్చి తినుటకు కిచిడి కావాలని అనెను. మేల్కొని చూడగా తన ద్వారం వద్ద నెవ్వరూ లేకుండిరి. చూసిన దృశ్యంనకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియజేశాను. తన భర్తకు కూడా తెలిపాను. అతడు పోస్టాఫీసులో ఉద్యమం చేయుచుండెను. అతనిని అకూలకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడికి పోవ నిశ్చయించుకొని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరి మార్గమధ్యమున గోమతి తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచట 2 మాసములుండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడి ప్రసాదము నర్పించవలనని షిరిడీకి వచ్చింది. కానీ అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండా 15వ రోజు ఆమె కిచిడితో మసీదుకు 12 గంటలకు వచ్చింది. మసీదులో అందరు భోజనములకు కూర్చుంది కనుక తెరవేసి ఉండెను. తెరవేసి ఉండినప్పుడు ఎవ్వరు లోపల ప్రవేశించుటకు సాహసించరు. కానీ ఆమె నిలువలేకపోయింది. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించింది. బాబా ఆనాడు కిచిడి కొరకు కనిపెట్టుకుని ఉన్నట్టు తోచదు. ఆమె కిచిడి అచటి పెట్టగానే బాబా సంతసంతో ముద్ద మీద ముద్ద మింగుట ప్రారంభించింది. బాబా ఆతురతను చూచి అందరూ ఆశ్చర్యపడారు. ఈ కిచిడి కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండుటను విశ్వసించరు. మేఘశ్యాము
ఇక అన్నిటికంటే పెద్దదైన మూడవ పిచ్చుక గురించి వినుడు. విరంగాము నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివపంచాక్షరి ఓం నమశివాయ జపించేవాడు. అతనికి సంధ్యావందనము కానీ గాయత్రి మంత్రము కానీ తెలియకుండెను. సాటే గారికి వీని యందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రముతో సంధ్యావందనం నేర్పించింది. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడికి ప్రయాణము చేయించింది. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అతడికి పంపవద్దని యజమానిని వేడుకొని, కానీ ఆ యజమాని మేగుడు షిరిడికి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరము షిరిడివాసి తన మామగారు దాదా కేల్కర్కు రాసి సాయిబాబాతో పరిచయము కలగజేయవలనని ఇచ్చాను. షిరిడి చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతని లోపలకు రానీయక ఈ వెధవను తరిమివేడు అని గర్జించి మేగునితో ఇట్లను, నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీ విచ్చటకు వచ్చినచో నీ కులము పోవును, కనుక వెడలిపొమ్ము. ఈ మాటలు విని మేగుడు వనకనారంభించాడు. అతడు తన మనసులోనున్న విషయములు బాబాకెట్లు తెలిసినని ఆశ్చర్యపడను. కొన్ని దినములు అతటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తర్వాత తన ఇంటికి పోయింది. అక్కడి నుండి త్రయంబకు నాసిక్ జిల్లా పోయి అతట 1 సంవత్సరం 6 మాసములుండి తిరిగి షిర్డీకి వచ్చాను. ఈసారి దాదా కేల్కరు కల్పించుకొనుటచే నా అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో నుండుటకు బాగా సమ్మతించింది. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయం చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలగజేయుచు చాలా మేలు చేసింది. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారంగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలను. మేగుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామంలో నున్న దేవతలనందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదంలో ఒత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడివారు. ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసి ఉండుటచే ఖండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చాను. బాబా అతని పూజకు అంగీకరించక తిరిగి పంపివేశాను. ఖండోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నదని చెప్పాను. మేఘశ్యాముడు మందిరమునకు పోయాను. వాకిలి తెరిచి ఉండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించాను. గంగ స్నానం. ఒక మకర సంక్రాంతి నాడు మేగుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానది జలముతో అభిషేకం చేయతలచెను. బాబాకు అది ఇష్టం లేకుండా, కానీ అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించాను. మేఘశ్యాముడు రాను పోను 8 కోసుల దూరము నడిచి గోమతీ నది తీర్థము తేవలసి ఉండెను. అతడు తీర్థము తెచ్చి అత్తములన్నీ చేసుకుని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానముకు సిద్ధముగా నుండుమనను. బాబా తనక అభిషేకము వలదనియు పకీరగుటచే గంగాజలముతో ఎట్టి సంబంధం లేదనియు చెప్పాను. కానీ మేగుడు వినలేదు. శివునికి అభిషేకం ఇష్టము కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకం చేసి తీరవలనని పట్టుపట్టాను. బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లను, ఓ మేఘా, ఈ చిన్న ఉపకారం చేసి పెట్టు. శరీరమునకు తల ముఖ్యం కావున తలపైని నీళ్లు పోయి శరీరం అంతటిపై పోసినట్లగును. అట్లే అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్ల కుండను పైకెత్తి తలపై పోయ యత్నించను. కానీ భక్తి పారవశ్యమున హరగంగే హరగంగే అంటూ శరీరం అంతటిపై నీళ్లు పోసెను. కుండనొక పక్కకు పెట్టి బాబా వైపు చూచెను. వాని ఆశ్చర్యానందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరం అంతయు పొడిగా నుండెను. త్రిశూలము లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడలో నానాసాహెబ్ చందోర్కర్ ఇచ్చిన పటంను పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేశాను. వాని భక్తికి మెచ్చుకొనని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతము చూపాను.
ఒకనాడు వేకువజామున మేగుడు తన శయ్యపై పడుకొని కండ్లు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూచెను. బాబా అతనిపై అక్షంతలు చల్లి, మేఘా, త్రిశూలంను గీయుము అని చెప్పి అదృశ్యుడయ్యాడు. మేగుడు బాబా మాటలు విని ఆతురతగా కళ్ళు తెరిచాడు. బాబా కనిపించలేదు, కానీ అక్షతలు అక్కడక్కడ పడి ఉండేవి. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును గీయుటకు ఆజ్ఞ ఇమ్మనను. బాబా ఇట్లనెను, నా మాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని, అది దృశ్యం కాదు, స్వయంగా వచ్చి నేనే చెప్పి తిని, నా మాటలు పొల్లు కావు, అర్థవంతములు. మేగుడిట్లు పలికిను. మీరు నన్ను లేపినట్ల భావించి తిని, తలుపులన్నీ వేసి ఉండుటచే నాది దృశ్యం అనుకుంటుని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చాను, ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదు, నాకు రూపము లేదు, నేను అన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉందిరో వారి పనులన్నీ సూత్రధారినై నేనే నడిపించదని. మేగుడు హఠాకు తిరిగి వచ్చి బాబా పట్టం వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీశాను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించాడు. అప్పుడే మేగుడు కూడా అచ్చటకు వచ్చాను. బాబా ఇట్లేను, చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేగుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుట గాంచెను. అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా నిచ్చెనని చూపాను. దీక్షితు దాన్ని చూచి సరిగా నది తన ధ్యానంలో కనపడిన దాని వలెనున్నదని సంతసించింది. కొద్ది రోజుల్లో త్రిశూలంను వ్రాయట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించాడు. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాని యందుండు నమ్మకంను స్థిరపరిచింది. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి, అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలమునుంది. బాబా వాని కలేబరంపై చేతులు చాపి, ఇతడు నా నిజమైన భక్తుడనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజి ఏర్పాటు చేయమనను. కాకాసాహెబ్ దీక్షితు బాబా ఆజ్ఞ నెరవేర్చను. 28వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. లాలీ 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 ఓ లీలా మానుస వేష సాయి లాలీ, ఓ లీలా మానుష వేష సాయి లాలీ, ఓ ద్వారకమాయి వాస సాయి లాలీ, ఓ ద్వారకమాయి వాస బాబా లాలీ. దర్శనము దయచేసి అలసితివి తండ్రి, దర్శనము దయచేసి అలసితివి తండ్రి, అలుపింక తీరంగా శయనించవయ్యా, అలుపింక తీరంగా శయనించవయ్యా. లాలీ 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 ఓ లీలా మానుష వేష సాయి లాలీ, లాలీ 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 ఓ ద్వారకమాయి వాస బాబా లాలీ. ఆనాడు ఒక చిన్న బల్లను శయనించి, ఆనాడు ఒక చిన్న బల్లను శయనించి, నలువైపుల జ్యోతులను వెలిగించితివి, నలువైపుల జ్యోతులను వెలిగించితివి. ఆలీల కనులార కనజాలిన వరము, ఆలీల కనులార కనజాలిన వరము, ఆనాటి భక్తులకు దయచేసితివి, ఆనాటి భక్తులకు దయచేసితివి. కనులార నీ లీలలు కననోచని మేము, కనులార నీ లీలలు కననోచని మేము,
నూరారై నాడి లాలి పాడేము, నూరారై నాడి లాలి పాడేము. లాలి 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 ఓ లీలా మానుస వేష సాయి లాలి. ఏకాంత సేవకై చావడి ఉత్సవము, ఏకాంత సేవలకై చావడి ఉత్సవము జరిపించి తరించిరి భక్తులు నాడు, జరిపించి తరించిరి భక్తులు నాడు. మా మనసే బంగారు ఊయలగా చేసి, మా మనసే బంగారు ఊయలగా చేసి పవలింపు సేవలనే చేతుము నేడు, పవలింపు సేవలనే చేతుము నేడు. కనులారని లీలలు కననోచని మేము, కనులారని లీలలు కననోచని మేము నూరారై నాడి లాలిని పాడేము, నూరారై నాడి లాలిని పాడేము. లాలి 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 ఓ లీలా మానుష వేష సాయి లాలి, ఓ లీలా మానుష వేష సాయి లాలి. లాలి 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 ఓ ద్వారకమాయి వాస బాబా లాలి. దర్శనము దయచేసి అలసితివి తండ్రి, దర్శనము దయచేసి అలసితివి తండ్రి. అలుపింక తీరంగా శయనించవయ్యా, అలుపింక తీరంగా శయనించవయ్యా. లాలి 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 ఓ లీలా మానుష వేష సాయి లాలి.